హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అశోక్ లేలాండ్ BS6 ఫ్రంట్ హబ్ ఎలా గ్రీజింగ్ చేయాలో చూద్దాం. ఇది మనకి ముందల క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ తీసేయాలా. మనకి సేమ్ మనకి లేలాండ్ BS1, 2, 3 అన్నీ సేమ్ సిస్టమ్ ఉంటుంది. పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. సో ఈ మొత్తం మనకి ఆర్ బోల్ట్ కూడా బిగిన తర్వాత లైట్గా ట్యాప్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా ఒక కార్టర్ పిన్ ఉంటుంది, మనకి నట్టు లూజ్ కాకుండా. సో మనం ఆ కార్టర్ పిన్ కూడా మనం అక్కడ ఉన్న గ్రీజ్ మొత్తం తీసిన తర్వాత 10-11 పానతో ఆ కార్టర్ పిన్ అనేది తీసేసుకుందాము. ఈ BS6 వెహికల్ వచ్చినా కానీ హబ్బులు కానీ అవన్నీ సేమే ఉన్నాయి మనకి. అంటే దీనికి మొత్తం హబ్బులో ఎలాంటి వేరియేషన్ లేదు. అంటే సిస్టమ్ మొత్తం ఒకటే ఉంది. సో మనకి ఆ నట్టు తీసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి వాచర్, టస్ట్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ తీసుకోవాలి. తర్వాత హబ్బుని లైట్గా బయటకు గుంజేస్తే మొత్తం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సేమ్ మనకు ఒక కాలర్ ఉంటుంది. ఆ కాలర్ తర్వాత ఒక పెద్ద బేరింగ్ ఉంటుంది. తర్వాత డిస్టెన్స్ పీసు సేమ్ మామూలు వెహికల్కి ఉన్నట్టే సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ మాత్రం సేమే ఉంది. సో ఇది మొత్తం గ్రీజు, ఈ పాత గ్రీజ్ మొత్తం తీసేసుకొని మనం క్లీన్ చేసుకుందాం. తర్వాత ఇది ఏమో మన కాలరు, ఇన్నర్ కాలరు. ఈ కాలర్ మీదనే మనకు ఆయిల్ సీల్ అనేది కూర్చుంటుంది. సో ఇది సిస్టమ్ మాత్రం ఏం మారలేదు. మనకి మొత్తం హబ్బు మొత్తం నీట్గా దాంట్లో ఉన్న గ్రీజ్ మొత్తం తీసేసుకుందాము. తీసుకొని ఇది వచ్చేసి మనకి ఇన్నర్ కాలరు. ఈ లోపల గ్రూ ఉన్నది మనకి లోపల సైడ్ వేసుకొని చేయాలి. ఇది వచ్చేసి మనకి ABS సంబంధించిన సెన్సార్. ఇది కూడా మనం నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇది క్లీన్ చేసుకుని మొత్తం దాంట్లో హబ్బులో మొత్తం గ్రీజింగ్ పెట్టుకుంటే దాంట్లో ప్లస్ బేరింగ్కి మొత్తం గ్రీజ్ అనేది మొత్తం ఫిల్ చేసుకుందాం. ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఈ చిన్న బేరింగ్ కూడా సేమ్ దీన్ని కూడా మొత్తం గ్రీజింగ్ అనేది అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని పెద్ద బేరింగ్ని లైట్గా ఎక్కించేసి లైట్గా ట్యాప్ చేస్తే చిన్నగా వెళ్ళిపోతుంది. అది దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సేమ్ తర్వాత డిస్టెన్స్ పీస్ వేసుకున్న తర్వాత మనం ఈ ఉన్నాయి కదా, ఈ రింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ ABS ఆ రింగ్ ఆ టీత్ వల్లనే మనకి సెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. డస్ట్ ఉందనుకో కరెక్ట్ సెన్స్ కాదు. సో మనకు అది హబ్బు ఎక్కించిన తర్వాత చిన్న బేరింగ్ ఉంది కదా, చిన్న బేరింగ్ కూడా లైట్గా ట్యాప్ చేసేసుకొని కొట్టేద్దాం. మనకి హబ్బు ఫ్రీ ఉండను, మరీ ఎక్కువ ఫ్రీ ఉంటేనేమో సిమ్ తీసేసుకోవాలా, టైట్ ఉంటేనేమో సిమ్ యాడ్ చేసుకోవాలా. సేమ్ మనకి BS1 కార్ నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా సేమ్ అదే సిస్టమ్ ఉంటుంది. సో మనకి టస్ట్ వాచ్ వేసేసి నట్టు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎప్పుడైనా డీల్ అసలే ఉంచుకోవద్దు. నట్టు ఫుల్ టైట్ ఉండాలా, హబ్బు ఫ్రీ ఉండాలా. మనం కొంతమంది ఏం చేస్తారంటే హబ్బు టైట్ ఉందనేసి నట్టును లూజ్ చేస్తారు. అట్లా లూజ్ చేస్తారంటే బేరింగ్లు అనేవి కరెక్ట్ ఉండే మొత్తం బేరింగ్లు పోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్ సెట్టింగ్ కాదు అది. తర్వాత క్యాప్లో కూడా గ్రీజ్ పెట్టుకుందాం. ఈ గ్రీజ్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎంత కావాలో అంత పెట్టేసుకుని దానికి ప్యాకింగ్ చేసుకొని ఆ 10 సైజ్ బోల్ట్ అనేసి టైట్ చేసుకుంటే అయిపోతుంది. దీంట్లో మెకానిజం కూడా సెమీ మామూలు బండ్ల లెక్కనే ఉంటుంది. పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సెమీ యాస్టేజ్గా మొత్తం వేసుకోవాలి. ప్లస్ మొత్తం వేసుకున్న తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ని మనం ఒత్తాలి లోపలికి వస్తుందంటే మనకి ఆ టోన్ వీల్ ఉంది కదా, ఆ టీత్లకు టచ్ అవుతుంది అన్నట్టు. ఆ గ్యాప్ ఉంటుందంటే మనకి కరెక్ట్గా ABS అనేది సెన్స్ చేయక మనకి కరెక్ట్గా రాదు. కాబట్టి ఏంటంటే లైట్గా ట్యాప్ చేస్తే మనకి టోటల్గా పోయి అక్కడ పోయి టచ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హబ్బులు చేసేటప్పుడు. వేసిన తర్వాత ఈ క్యాప్ మొత్తం ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చినట్టు అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.